ఆంధ్రప్రదేశ్‌లో పశువుల అక్రమ రవాణా రోజురోజుకు గూడా పెరిగిపోతుంది. అలాగే ఉత్తరాంధ్ర మొదలుకొని దక్షిణాంధ్ర మీదుగా అలాగే కేరళ వరకు గూడా ఈ పశువులనైతే అక్రమంగా తరలిస్తున్నారు ఈ యొక్క అక్రమదారులు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యాపారానికి ముఖ్యంగా అనేక ముఖ్యమైనటువంటి అధికారులే కీలకంగా వాళ్ళకి సహకరిస్తున్నారనేది కూడా ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా వెళ్తున్నటువంటి 115 కంటైనర్లు అలాగే లైవ్ స్టాక్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి కంటైనర్లు కూడా ఈ యొక్క పట్టుకున్న నేపథ్యంలోనే దీనిపైనే అనేక ఆరోపణలైతే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పశువుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే గోశాల నిర్వహించే వాళ్ళు కూడా ఇందులో కీలకంగా ఉన్నారంటూ కూడా ప్రస్తుతం అయితే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పశువుల అక్రమ రవాణా పక్కన అధికారులు ముఖ్యంగా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి? అసల ఈ యొక్క అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయొచ్చా అనేది కూడా అనేక ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలోనే ఒక పక్కన నాయకులు మారుతున్నారు, పాలకులు మారుతున్నారు. కానీ ఈ యొక్క అక్రమ రవాణా కూడా అరికట్టలేకపోతున్నారని కూడా అనేక విమర్శలైతే వెల్లువెత్తుతున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నాయకులు మాలకొండయ్య గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మన భారతదేశంలో హిందువులు ఎంతో గౌరవంగా గోమాతను కూడా పిలుచుకుంటారు. అటువంటి గోమాతలు కావచ్చు, అలాగే పశువుల అక్రమ రవాణా కావచ్చు, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర మొదలుకొని దక్షిణాంధ్ర నెల్లూరు నుంచి కేరళ వరకు కూడా తరలిపోతున్నారు. దీనిపై వచ్చినటువంటి ఆరోపణలు ఏ విధంగా చూడాలి? ఇది అరికట్టే అవకాశాలు ఉంటాయంటారు? భారతదేశంలో లేదా మన ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ ప్రజలు హిందువులు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించి, ఆచరించి, గౌరవించేటటువంటి మన భారతదేశం. ఈ దేశంలో గోవులకి కాపాడేటటువంటి ప్రతిష్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని ఆచరించక, పాటించని ప్రభుత్వాలు చాలా కాలంగా ఈ చట్టాలను నిర్వీర్యం చేయడం వల్ల గోవుల్ని ఏ రాష్ట్రాలలో అయితే మాంసం కింద వాడతారో అది శాతం పెరిగే విధంగా గోవుల్ని అక్రమ రవాణా పేరుతోటి కబేళాలకు తరలించేటటువంటి ప్రక్రియ వేగంగా పెరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో, మన జిల్లాలోనే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామ కానివ్వండి, లేకపోతే పెద్దాపురం ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే కత్తిపూడి దగ్గర ఉండేటటువంటి ఒక ప్రాంతంలో కానివ్వండి, చాలా ప్రాంతాల్లో కొన్ని అఫీషియల్గా, కొన్ని అన్అఫీషియల్గా ఈ వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. అయితే గోశాలలు కూడా ఎఫ్సిసిఏ సంబంధించినటువంటి అఫీషియల్గా పర్మిషన్తో ఉన్నాయి, పర్మిషన్ లేనివి కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం రైతుల్ని గోవులు కానీ, ఆవుల్ని కానీ, దూడల్ని కానీ రవాణా చేసుకోవడం కోసం, ఎందుకంటే మనుషులు ప్రయాణాలు చేయడానికి బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. కానీ వేగంగా అంటే నడిపించుకొని వెళ్తే ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది. కాబట్టి పశువుల్ని కూడా రైతులకు అనుకూలమైన వాతావరణంలో రవాణా చేసుకోవడం కోసం కొన్ని వెహికల్కి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఆ పర్మిషన్ పేరుతోటి దాని యొక్క ఉండేటటువంటి కండిషన్లు కానీ, నిబంధనలు కానీ పాటించకుండా ఎక్కువ లోడ్ చేసే విధంగా అందులో మళ్ళీ పార్టేషన్లు పెంచి, ఒక లోడ్లో ఎన్ని వెళ్ళాలనేటటువంటి నిబంధనలు కూడా మరిచి ఎక్కువగా అక్రమ రవాణా అంటున్నారు. అసలు అక్రమ రవాణా అనేటటువంటిది అర్థం లేనటువంటి పేరు. మీరు రైతు నుంచి రైతు దగ్గర తీసుకెళ్తున్నారా, లేకపోతే ఈ యొక్క గోశాల నుంచి ఇంకో గోశాల తీసుకెళ్తున్నారా, లేకపోతే మన సంతలు ఉంటాయి, సంతల నుంచి పలానా రైతుకి తీసుకెళ్తున్నారా, కబేళాకి తీసుకెళ్తున్నారా? ఒక క్లారిటీ లేనటువంటి అధికార వ్యవస్థలో మనం ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. మనకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం, చనిపోతే శ్మశానానికి వెళ్తాం. కానీ బతికున్నటువంటి ఆవు రైతు దగ్గరికి వెళ్తుందా, కబేళాకి వెళ్తుందా, చంపడానికి వెళ్తుందా, మోసానికి వెళ్తుందా అనేటువంటి క్లారిటీ లేదు. ఇది ఒక మాఫియా. ఈ మాఫియా చాలా కాలంగా ఒక రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి కొంతమంది నాయకులు మద్దతు నడుస్తున్నటువంటి విషయం. ఇది ఏమాత్రం మొగమాటం లేదు, చాలా క్లియర్గా చెప్తున్నాం. కానీ సమాజంలో మోడీ గారు 2014 తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చట్టాల గురించి అవగాహన పెంచడం, గ్రామాలని గోగ్రామాల కింద పెంచడం, గోవులు పెంచేటటువంటి రైతులకు షెడ్లు ఇచ్చి 4 లక్షలు 10 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి గోవులు పెంచేటటువంటి షెడ్లు పెంచడం, గ్రామాల్లో ఒక అవగాహన పెరుగుతుంది. వాళ్ళ ఆవుకు సంబంధించినటువంటి పేడని, లేకపోతే ఉచ్చని, లేకపోతే దానికి సంబంధించినటువంటి అది ఏవైనప్పటికీ కూడా మెడిసిన్లో కలిపే విధంగా చాలా పవిత్రమైనటువంటి విషయాలుగా మనం వాడుకుంటున్నాం. చాలామంది ప్రజలు ఆ యొక్క ఉచ్చను కూడా ప్రసాదం కింద తీసుకునేటటువంటి పరిస్థితి కూడా మనకు ఉంది.
కానీ అటువంటి పరిస్థితిలో ఇవాళ వెనక జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఏదైనా మంచి చేయడం కోసం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వీరందరూ కోఆర్డినేషన్ తోటి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులతో కోఆర్డినేట్ చేస్తున్నారు. కలెక్టర్లు కూడా చాలా యాక్టివ్గా ఈ యొక్క జీవోలను కింద వరకు పంపిస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చీకటి నిర్ణయాలు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీ నిర్ణయాలు, లేకపోతే అక్రమ సంపాదన నిర్ణయాలు, ఏది విచ్చలవిడిగా మాఫియాలు పెరిగినటువంటి పరిస్థితి, దాన్ని కింద స్థాయిలో కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళకి కూడా కింద స్థాయి అధికారులు కొంతమంది ఆ మాఫియాతో లాలుచిపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అవి ఒకటే కాదు, ఇవాళ పరిస్థితి చూస్తే జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు ఎంత కింద స్థాయి వరకు పంపించాలన్నా సరే, ఇక్కడ ఈ మధ్య కాలంలో మన కలెక్టరేట్లో కూడా చూసాం. వారి యొక్క ఉద్యోగం చిన్న స్థాయి ఉద్యోగం, కానీ వారి సంపాదన చూస్తే కోట్ల స్థాయిలో అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పినటువంటి ఉత్తర ఆంధ్ర కానీ, దక్షిణాంధ్ర కానీ, కేరళ కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అయితే విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మాది ప్రజాస్వామ్యం, మేము అన్నిటినీ గౌరవిస్తామంటూనే వారు ఏది చేయాలో అది విచ్చలవిడిగా చేస్తున్నారు. కానీ మేమేం కోరుతున్నామంటే ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే, రైతులు ఎవరైతే ఉన్నారో, గోవును మనం ఏ విధంగా అయితే పూజిస్తున్నామో గోవుల్ని పెంచండి, గోవులకి సేవ చేయండి. చనిపోతే మనిషిని ఎలాగా దానం చేస్తున్నామో వాటిని కూడా మన భూముల్లో దానం చేయండి. లేదంటారా ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు, ఇందాక మనం అనుకున్నట్టుగా అది కబేలా నుంచి, అదే మార్కెట్ నుంచి, దూల సంత మార్కెట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, రైతు దగ్గర నుంచి ఇంకో రైతు దగ్గరికి వెళ్తుందా, ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్తుందా? గ్రామ అధికారులు సంతకాలు లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ గ్రామ అధికారి తప్పు చేసినట్లయితే, తప్పుడు సంతకం పెట్టినట్లయితే ఆయన ఉద్యోగం పోతుంది. అటువంటి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేసే నాయకులు సరైనటువంటి ఆలోచన లేకపోవడం వల్ల వారికి భారతదేశంలో ఉండేటటువంటి సాంప్రదాయాల పట్ల విశ్వాసం లేని కారణంగా, విశ్వాసం లేనటువంటి వ్యక్తులు పెద్ద స్థానం కుర్చీల్లో కూర్చున్నందువల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఆవుల యొక్క సంతతిని ఏ విధంగా మనం పెంచాలి అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందో వాటన్నిటిని కూడా కబేలాలో తరలించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఎక్కడైనా కొంతమంది మాలాంటి వాళ్ళు, హిందూ ధార్మిక సంస్థలు, లేకపోతే స్వామీజీలు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఆపి పోలీసులు పట్టిస్తే పోలీసుల పరిస్థితి ఎలా ఉందంటే, మీకేం పని లేదా, ఇలాంటివి ఆపుతారా, ఇవి మేము ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలనేది ఎవరు చెప్తారు? చట్టం ఉందా లేదా? ఆ చట్టంలో ఏం చెప్తుంది? మొన్న కోటనందూరులో ఒక రిటైర్ ఆర్మీ అండి, దేశానికి సేవ చేసి రిటైర్ అయ్యి వచ్చిన వ్యక్తి ఈ దేశం పట్ల, ఆవుల పట్ల ప్రేమతో హైవే నుంచి వస్తుంటే ఒక లారీ ఆపారు, తీసుకెళ్ళి స్టేషన్ దగ్గర పెట్టారు. పోలీసులు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే, ఆర్మీలో పనిచేసి వచ్చావు, ఇంకేం పని లేదా అన్నారు. అవమానపరిచారు. వారి దగ్గర ఉన్న ఫోన్ కూడా లాగేసుకున్నారు. మేము ఉన్నతాధికారులకు చెప్పినప్పటికి కూడా వారు ఏం చెప్తారంటే, ఉన్నతాధికారులకి సార్ దింపితే మేము ఏం చేయాలి అంటారు. ఏం చేయాలని చట్టం చెప్తుంది? మీరు అవన్నీ తీసుకెళ్ళి పక్కన దగ్గరలో ఉన్నటువంటి ఎఫ్సిసిఐ కానీ, లేకపోతే ప్రైవేట్ కానీ అయినా ఉంటే, గోశాలలు ఉంటే అక్కడ తరలింతారు. లేదంటే ఆ ప్రాంతంలో రైతులు పంచిపెడతారు. అలా కాకుండా ఒక పేరు బాగా దొరికింది, అక్రమ రవాణా. అక్రమ రవాణా అంటే అది ఎక్కడికో వెళ్తుంది, దేనికి వెళ్తుంది క్లారిటీ లేదు. అక్కడ ఆఫ్ చేసి ఒక కేసు రాస్తున్నారు. అక్రమ రవాణా అంటే బెయిల్ వస్తుంది. అంటే పోలీసులు అంటున్నట్టుగా ప్రధానంగా వీటిని ఏం చేయాలనే కోణంలోనే ఈ యొక్క ప్రైవేట్కి సంబంధించిన ఈ గోశాలలో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అదేవిధంగా మళ్ళీ గోశాలకు వచ్చినటువంటి వాటిని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి కూడా అదొక ప్రశ్నగా ఉంది. అది ఎలా జరిగే ప్రక్రియ అనుకోవచ్చు? అంటే అదే నేను చెప్తున్నాను, అధికారుల్లో చట్టాన్ని సమీక్షించి కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి అధికారుల్లో కూడా లేదు. వాళ్ళు కొంతమంది, అందరినీ అన్న నేను, అవినీతితో అనుబంధం వేసుకొని మాఫియా సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు కొంతమంది సంపాదనే కావాలి, దేశం ఏమైనా పర్లేదు, ఆవులు ఏమైనా పర్లేదు, కన్నతల్లి ఏమైపోయినా పర్వాలేదు. అంటే కన్నతల్లిని జాగ్రత్త చూసుకునేటటువంటి ఎవరైనప్పటికీ కూడా ఆవుని దూరంగా పెట్టరు, లేకపోతే కబేలా పంపించరు. వీటి కారణంగా వారికి మద్దతు సపోర్ట్ చేసి ఆర్థికమైనటువంటి లాభసాటినే కోరుకునే వ్యక్తులు సపోర్ట్ చేస్తున్న కారణంగా ప్రభుత్వంలో చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు లాంటి వారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు, నరేంద్ర మోడీ గారు లాంటి పెద్దలు చెప్పినటువంటి విషయాలను కూడా ఈ యొక్క అవినీతి వ్యవస్థ అడ్డుకుంటుందనేటటువంటిది నా అభిప్రాయం. నేను ఏం చెప్తున్నానంటే, దీనికి ఒక బోర్డు ఒకటి ఉంది. ఆ బోర్డుకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఉన్నారు.
ఇవాళ మన కాకినాడ ఎస్పీసీఏ మనకి రామన్నపేటలో నడుస్తుంది. దానికి పిఠాపురం రాజా గారు పెద్ద ఎత్తున భూములు కూడా ఇచ్చారు. అలాంటి దగ్గర ఏం జరుగుతుంది, దానికి వచ్చేటటువంటి విషయాల మీద అధికారుల ఒక చర్యలు తీసుకొని పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. మీరు రైతు నుంచి రైతుకి వెళ్తే సర్టిఫికేట్ చూసి ఆ రైతుకు పంపించండి. లేదు సంత నుంచి ఇంకొక ఊరికి రైతు కొనుక్కొని వెళ్తున్నాడంటే సంత సర్టిఫికేట్ ద్వారా పంపించండి. ఏమీ లేకుండా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని సీజ్ చేసి ఇది ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి సమాచారం పూర్తిగా తెలిసేలాగా, నిజంగా కబేలాకి వెళ్తుంది అనుకోండి, కబేలాకి వెళ్తుంది, కటింగ్కి వెళ్తుందని కేసు రాయండి. లేదు ఎవరు సర్టిఫికేట్ లేకోకుండా తెలియక వాళ్ళు తీసుకొస్తున్నారు, అది తెలుసుకుని వాళ్ళకి పంపించండి. ప్రజలను ఎలా కాపాడుకుంటున్నామో గోవులను కూడా కాపాడడం కోసం చట్టాలు ఉన్నాయి. గోవే కాదు, మన సమాజంలో ఉన్నటువంటి పిచ్చుకల దగ్గర నుంచి పిట్టల దగ్గర నుంచి అన్నిటికీ హక్కులు ఉన్నాయి. అది ఇవాళ మనం మర్చిపోయాం. మన సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రకృతి ఆధారంగా మనం జీవిస్తున్నాం అన్న విషయం చాలామంది మర్చిపోయాం. అంటే మనం పుట్టాం కాబట్టి చదువుకోవాలి, చదువుకున్నాం కాబట్టి ఉద్యోగాలు చేయాలి, ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి సంపాదన చేయాలి, ఆ సంపాదనతో అనుభవించాలి. అంతే తప్ప మనం అనుభవించేటటువంటి వ్యవస్థ పూర్వీకుల వ్యవస్థ ఏ విధంగా ఉందనేటువంటి ఆలోచన ఎవరికి పట్టని కారణంగా ఉంది. కాబట్టి ఇవాళ భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, హిందూ సమాజం కానీ, లేక ధార్మిక సంస్థలు కానీ, ధార్మిక సంస్థలకు పనే ఉందండి, దేవాదాయ ధర్మాదాయ. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఇది కాపాడేటటువంటి రైట్ ఉంది. ప్రతి గుడిలో ఆవులు పెంచండి. ప్రతి గ్రామంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు విచ్చలవిడిగా ఆవులు పెంచే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, షెడ్లు కట్టిస్తున్నారు. దాన్ని ప్రోత్సహించండి. అధికారులకి ఒక విధమైనటువంటి నమ్మకం కలిగే విధంగా వాళ్ళని అవగాహన పెంచండి. మనం చేయవలసినటువంటి పని చేయకోకుండా, మన బాధ్యతలు మనకు తెలియకోకుండా, నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఉద్యోగం ఇవ్వాలి గవర్నమెంట్ అనేటటువంటి తీరు నుంచి, చదువుకున్నందుకు ఉద్యోగాలే అవసరం లేదు, పరిశ్రమలు పెట్టవచ్చు. ఎందుకు పెట్టకూడదు? పరిశ్రమలు పెడితే బ్యాంకు లోన్లు ఇస్తున్నారు కదా. అటువైపు మళ్ళించి వీటన్నిటికీ కూడా రక్షణ కల్పించే పరిస్థితి మన ప్రజలకి కూడా కొంత ఉంది. ప్రజలు ఆ విధంగా అవగాహన తీసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా వారు ఏదైతే వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తున్నారో, పాడి పరిశ్రమ ఎంకరేజ్ చేస్తున్నారో, పాడి పరిశ్రమలో ఉండేటటువంటి విషయమే ఆవుల యొక్క భద్రత. అది వాళ్ళు మర్చిపోతున్నారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వెహికల్ తిరుగుతుంటే వాళ్ళకి జోబుకి పర్సంటేజ్, వాళ్ళకి ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు ఇంతకుముందు విచ్చలవిడిగా బోర్డులు పెట్టుకున్నారు, ఇప్పుడే కొద్దిగా సీక్రెట్గా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు ఏంటంటే ఏ వెహికల్ దేంట్లో తిరుగుతుంది, ఇవాళ నేను చెప్తున్నాను, వారు అంటే ఈ సందర్భం కాకపోయినప్పటికి కూడా ఒక స్కూల్కి 4 పర్మిషన్ తీసుకుంటే 15 బస్సులు తిప్పుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి కావాల్సినటువంటి పర్సంటేజీలు. అలాగే ఇవి కూడా. కాబట్టి అటు కాకుండా నిజాయితీ అయినటువంటి విధానంగా ముందుకెళ్ళడం కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు, వ్యవసాయ శాఖ, పోలీసు ఇవన్నిటితో కలిపి ప్రజలు ప్రభుత్వానికి విశ్వాసంతో పనిచేస్తున్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా మన భారతదేశాన్ని ఏమంటున్నారు? సంస్కృతి సాంప్రదాయాలతో కలిగినటువంటి నిలయం మన భారతదేశం అని చెప్తున్నారు. ఇప్పుడు అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదో ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, ఈ లైఫ్ స్టాక్ పేరుతో 160 వరకు కూడా వాహనాలు తిరుగుతున్నాయి అంటారు. అందులో 113 వాహనాలకే పర్మిషన్ లేవంటున్నారు. అంటే ఇది ఒకదాని పేరు మీద ఇన్ని తయారు చేసే అవకాశం ఉందంటారా? వాస్తవంగా గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా పర్మిషన్ ఇచ్చిందా, లేకపోతే స్టేట్లోనే పర్మిషన్ ఇచ్చిందా అనేటటువంటిది ఒకటి పరిశీలన చేసినట్టయితే, ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చింది, ఎన్ని తిరుగుతున్నాయి అనేటువంటి దాని మీద మొన్న సీజ్ చేశారు. అంటే సీజ్ చేసిన దాంట్లో నిబంధనలు ఉల్లంఘించారని సీజ్ చేశారు. మరి మరుసటి రోజుకల్లా నిబంధనలు సాగదీశారా, లేకపోతే లోపల పార్టీషన్ తీసేశారా? ఏ విధంగా మళ్ళీ వెంటనే తిరుగుతున్నాయి? ఇవాళ ట్రాన్స్పోర్ట్ అధికారులను కూడా ఒక విధంగా తప్పట్టేదానికంటే కూడా ఒక లారీకి లోడు ఎంత వేయాలి అనేది ఆ లారీ తయారైనప్పుడు లోడ్లో చెప్తారు, ఇన్ని టన్నులు వేయాలని చెప్పి. లారీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత లారీకి పక్కన చెక్కలు కట్టేసి బాడీ సమానంగా లోడ్ వేస్తున్నారు. అధికమైనటువంటి లోడు. ఒక్క గోవులు ఆవులు అనేది కాదు, మట్టి లేకపోతే కంకరు, ఇసుక ఏదైనా సరే ఆ అధికమైనటువంటి లోడులో వచ్చే డబ్బులు మాఫియా వాళ్ళకి ఇవ్వాలి. అది ఒప్పందం. అది రాష్ట్రంలో ప్రభుత్వ పర్మిషన్ ఉందా లేదా అన్న విషయం కాదు ఇక్కడ. మేము చెప్తున్నాం, మీరు వేసుకోండి, ఆ దాంట్లో వచ్చే డబ్బులు మాకు ఇవ్వండి. మొన్నటిదాకా తెలియదు మనకి. వెస్ట్ బెంగాల్ ఎలాగే ఉండేదట. మనం బట్టల షాప్లోకి వెళ్ళి బట్టలు కొన్నా, గోల్డ్ మార్కెట్లోకి వెళ్ళి గోల్డ్ షాప్లోకి వెళ్ళి గోల్డ్ కొన్నా క్యాష్ అక్కడ కట్టక్కర్లేదు, వాళ్ళు స్లిప్పే వేసిస్తారు. డబ్బులు బయట మార్కెట్లో కట్టాలి. ఎక్కడ? ఎవరికి? ఏదైతే దళారు వ్యవస్థ ఉందో, దోపిడీ వ్యవస్థ ఉందో వాళ్ళకి కడితే ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదు షాప్లో ఇస్తే అప్పుడు మనం డెలివరీ ఇస్తారు. అటువంటి పరిస్థితి దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. అది ఒకవైపు ఉంటే ఇది ఇంకొక వైపు ఉంది. దీన్ని ప్రభుత్వం సరళించాలి. అధికారులు చాలా సీరియస్గా కోఆర్డినేట్ చేయాలి.
అంటే ఈ ముఖ్యంగా అంటే మన మన రాష్ట్రం మన జిల్లాయే మెయిన్ కీలకంగా కూడా ఉందని చెప్తున్నారు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఎందుకంటే అక్కడ విజయనగరం ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఒరిస్సా నుంచి అది భారీగా అక్కడ తరలి రావడం, అక్కడి నుంచి ఒక ఏదైతే వెటనరీ డాక్టర్ దీనికి పర్మిషన్ ఇవ్వడం, అతని పేరుతోని ఇవన్నీ కూడా రవాణా జరుగుతుంది. మన జిల్లాగా వచ్చిన తర్వాత అధికారులు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రశ్న ఆవులను కాపాడటం కోసం మీరు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఒకటే హైవే తుని దగ్గర నుంచి మన జిల్లా దాటేదాకా లేదా గోదావరి జిల్లాలు దాటేదాకా ఒకటే హైవే ఉంది. హైవే మీద రోజు విచ్చలవిడిగా రాత్రిపూట వెహికల్ వెనకాల వెహికల్ వెళ్తూనే ఉంటుంది. దాన్ని ఒకరో ఇద్దరో వెళ్ళి ఆపితే ఆపిన వాళ్ళు శవాలు అయిపోతారు తప్ప వెహికల్ ఆగదు. ఆపడానికి చాలామంది ప్రయత్నం చేశారు. అందులో మన పత్రికా మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. అయితే వారికి సరిపోలేదు. ఎందుకంటే వాళ్ళు బలమైనటువంటి వ్యక్తులు వారి వెనకాల ఉన్నారు. అయితే నేనేమంటానంటే అధికారులను విమర్శించడం మన బాధ్యత కాదు. అధికారులు దీని మీద కోఆర్డినేషన్ పెంచాలి. అధికారులు నిఘా పెంచాలి. దానికి సంబంధించినటువంటి విజిలెన్స్ కమిటీ కూడా ఉంది. గోవులకు సంబంధించినటువంటి గో రవాణా విషయాల మీద విజిలెన్స్ కమిటీ కూడా ఉంది. దానికి 4-5 అడ్వకేట్లు కూడా నామినేట్ చేస్తారు. దాన్ని కొంచెం పెంచి ఏదైతే అమల గారు భారతదేశంలో దానికి చైర్మన్గా ఉన్నారు, దీనికి ఆ చట్టానికి లోబడి ఉండేటటువంటి వ్యవస్థలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక పెద్ద మాఫియా వ్యాపారస్తులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. దీనికి హైదరాబాద్ దగ్గర కేంద్రం అవ్వచ్చు, లేకపోతే మహారాష్ట్రలో కేంద్రం అవ్వచ్చు. ఆ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్లు బాగా అల్లుకుపోయి ఉన్నాయి. దాన్ని పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఇది చూడండి పుష్కరాల పేరు చెప్పి ఇండస్ట్రీల యొక్క పొల్యూషన్ని పేరుకుపోయినటువంటి పొల్యూషన్ బయటికి తీసుకొచ్చి పొల్యూషన్ లేనటువంటి పుష్కరాలు కావాలని అడిగారు. అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి కఠినంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేసినట్లయితే 100% తగ్గుతుందని నేనైతే చెప్పను. కానీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని మాఫియాలకి నిలయం ఉమ్మడి తూర్పుగోదావరి. ఎందుకంటే మీరు ఓపెన్గా చెప్పుకోవచ్చు, దాక్షారం పక్కన వాళ్ళని కదిలించడానికి. ఎందుకంటే అక్కడ ఏదైతే మాంసం తయారు చేస్తారో, ఏదైతే ప్రాణాలు తీస్తారో గోవుల్ని, ఆ యొక్క రక్తం పొలాల్లో వెళ్ళి పొలాల్లో పంటలు కూడా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాకినాడలో కత్తిపూడి సెంటర్ దగ్గర కానివ్వండి, లేదా సాములకోట ఇండస్ట్రీల్లో కానివ్వండి, వాళ్ళకి కొన్ని పర్మిషన్లు ఉన్నాయి. కానీ ఆ పర్మిషన్లు దేనికి ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మొన్న విశాఖపట్నం ఇండస్ట్రీలో ప్రమాదం జరిగింది, 9 మంది అక్కడక్కడ చనిపోయారు. కానీ పర్మిషన్ ఉన్నప్పటికి కూడా లోపల ఉండేటటువంటి మిషన్లు ఓల్డ్ వేయటం వలన వాటిని కోఆర్డినేషన్ లేని కారణంగా అధికారులు తప్పిదంతో ప్రమాదం జరిగి 9 మంది చచ్చిపోయారు. అది మనుషులు కాబట్టి పెద్ద ఎత్తున అడవుడైంది. అలాగే రోజుకి 100,000 గోవుల యొక్క ఆవులని ప్రాణాలు తీసి మాంసంగా ఎక్స్పోర్ట్ చేస్తుంటే వాటికి నోరు లేదు, చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ యొక్క ఆత్మ భారతదేశంలో హిందూ సనాతన ధర్మం ఘోషించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి హిందూ సమాజం, హిందూ ధార్మిక సంస్థలు, స్వామీజీలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆవుని కాపాడుకుంటేనే మనం సుభిక్షంగా ఉంటాం, ఆవుని పోషిస్తేనే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయి, గ్రామాలకి ఆవులకి సంబంధం ఉందనేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలని ఒక గుర్తు చేసుకునే విధంగా మన యొక్క ఆలోచన ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రత్యేకంగా ఆర్టీవీ ప్రతినిధులుగా మిమ్మల్ని అభినందిస్తూ నేను ఈ విషయం చెప్తున్నాను. ఆ విధమైన ఆలోచన ఈ విషయం మీద మరి ఉన్నతాధికారులు కానీ పవన్ కళ్యాణ్ గారికి కలిసే అవకాశం ఉంటుందంటే గతంలో ఎన్నోసార్లు కలిసి ఉంటారు, ఇదే విషయమే చెప్పి ఉంటారు. దీని మీద మళ్ళీ రీసెంట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొంత ధార్మిక సంస్థలు గో సంరక్షణ కోసం గో యాత్రను ప్రారంభించారు. వారు ఈ మధ్యన నేను కలిసి మాట్లాడాను. ఆన్లైన్ మీటింగ్లో కూడా ఆ మీటింగ్లో వెళ్ళాను. 175 మంది ఎమ్మెల్యేలను కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎంపీలని కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. మేమేదో వచ్చి కలిసాము అనేటువంటి ఆలోచన కాకుండా ఇందులో మీరు కూడా ముఖ్య పాత్ర పోషించి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి. గోవుల ద్వారా మనకి అంటే ఇది గోవుల ద్వారా గవర్నమెంట్కి ఆదాయం రాదని మీరు అనుకుంటున్నారేమో. గోవుల ద్వారా గోగ్రామాలను డెవలప్ చేసిన ద్వారా గోవుల యొక్క ఏదైతే వచ్చుందో, పేడ ఉందో, లేకపోతే దానికి ఆ యొక్క ఇండస్ట్రీలు తయారు చేసుకునే వ్యవస్థ కూడా దీని ద్వారా ఉంది. పాలు అమ్ముకోవచ్చు. దానికి వస్తున్నటువంటి ఏదైతే చాలా మెడిసిన్లోకి వెళ్తుంది. పబ్లిక్ కూడా తెలిసిన వాళ్ళు తీసుకుంటున్నారు. పేడ వచ్చి పిడకల ద్వారా చేస్తున్నారు. ఆ విధంగా దానికి కావాల్సినటువంటి ఏదైతే దానా ఉందో, ఏదైతే
లోపలికి తినడానికి మేత ఏదైతే ఉందో దాన్ని కూడా కొంత పెంచడానికి కావాల్సినటువంటి పెట్టుబడులు పెడితే పనిచేసేటువంటి ఎంప్లాయీ ఉంటారు. అంటే దానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వేస్ట్ అయ్యేది ఏమీ లేదు. దానికి ఉండేటటువంటి నైతిక విలువల ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే అటు ఉద్యోగ కల్పన ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక విధమైనటువంటి అవగాహన పెరుగుతుంది. సంస్కారం పెరుగుతుంది. ఆ యొక్క ఆలోచన పరిపుష్టిగా ఉన్నప్పుడు మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయనేది నా అభిప్రాయం. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఇది పరిస్థితి ఏదైతే ఇప్పుడు రవాణా అక్రమ గోవుల అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఒక పక్కన ఈ పశువుల అక్రమ రవాణా చేస్తూ అందులో భాగంగానే ఈ గోవులను కూడా ఈ విధంగా తరలింపు అనేది కూడా ఈ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా అక్కడ నుంచి మొదలుకొని ఒరిస్సా మీదుగా అక్కడైతే సేకరిస్తారో అటువంటి పశువుల్ని ఈ జిల్లా మీదుగా కూడా తరలి వెళ్తున్న నేపథ్యంలోనే అలాగే ఏదైతే కేరళ వరకు కూడా ఈ యొక్క పశువులు కూడా తరలి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక ప్రభుత్వం పక్కన ఏదైతే ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, అలాగే పశుసంవర్ధన అధికారులు కావచ్చు, ఆ పక్కన పోలీసులు ఉన్నత అధికారులు కావచ్చు, ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నటువంటి దీన్ని అరికట్టాలంటే ఆ ఉన్నత అధికారులు అయితే దీనిపై పని చేయాలి. అలాగే చిత్తశుద్ధితో పనిచేస్తే వీటిని అయితే అరికట్టే పరిస్థితులు ఉంటాయి. అలాగే కేంద్రం ప్రభుత్వాలు ఇప్పుడైతే హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ గోవులను సంరక్షించేందుకు అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాయి. అలాగే గో ఆధారిత గ్రామాలను కూడా ఈ యొక్క పెంపొందించేందుకు ప్రత్యేకంగా గోవులను ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకుని వెళ్ళి వాటిని పోషించేందుకు గ్రామాలలో దాని ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అయితే ఉంది. దానిని ఆసరాగా చేసుకుని ఇటువంటి వ్యవస్థ రెచ్చిపోతూ అలాగే ఈ యొక్క ఏదైతే లైవ్ స్టాక్ క్యారియర్ పేరుతో కొన్ని వాహనాలు అయితే ఈ మధ్యలో పట్టుకున్న పరిస్థితి ఉంది. అటువంటి వాహనాలు అనధికారికంగా కూడా పర్మిషన్లు ఇచ్చిన నేపథ్యంలోనే అటువంటి వాటిని అరికట్టి ఈ యొక్క ఏదైతే గోవులకు సంబంధించిన వాటిపై దృష్టి పెట్టేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో విధాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నప్పటికీ ఏదైనా ఉన్నతాధికారుల దృష్టికి ఈ వ్యవస్థను ఏదైతే అక్రమ రవాణా అలాగే గోవుల అక్రమ రవాణా వాటిని కూడా దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే వీటికి ఇప్పటికే కొన్ని మంది దీనిపై పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సరైన సహకారాలు అందిస్తే వీటిని కూడా అరికట్టవచ్చని కూడా బీజేపీ సీనియర్ నాయకులు అలాగే మాలకొండ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ.